ఎస్కే ఫార్మ్ లాగ్స్, నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ఉన్న దుర్చేడు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు 3 నుంచి 4 ఎకరాల టమాటా సాగు చేస్తున్న రైతు దగ్గర మనం ఉన్నాం. రైతు చూసినట్టయితే కంప్లీట్గా పైన మన అల్యూమినియం వైర్ తోటి ఇదంతా ఫెన్సింగ్ లాగా వేసుకున్నాడు అండి. ఎందుకంటే ఎండాకాలంలో చూసుకున్నట్టయితే ఎండలు బాగా పడి టమాటాలు అనేది సైడ్కి దెబ్బతిని కాయలు అనేది ఉడికిపోకుండా పైన ఇది షెల్టర్ అనేది వేసుకునేటట్టు ఉంచుకున్నాడు. అలాగే ఈ పూర్తిగా ఈ చెట్టును చూసుకున్నట్టయితే ఏం లేకుండా ఈ డ్రిప్ ఈ కంప్లీట్గా ఈ షెల్టర్ అనేది ఒక 2 నుంచి 3 ఎకరాల దాకా వేసుకున్నాడండి. ఎందుకంటే ఈ వచ్చే ఎండాకాలంలో ఈ పైన పాలిథిన్ కవర్లా కానివ్వండి, లేదంటే గ్రీన్ కలర్ మ్యాట్ వేసుకుంటే మనకు టమాటా అనేది దెబ్బ తినకుండా మనకు ఫ్లవరింగ్ కానీ పూత కానివ్వండి మంచిగా ఉండేటట్టు చూసుకున్నాడండి. ఇది ఎప్పుడైతే ఈ పాలిథిన్ కవర్ వేసుకున్న తర్వాత 2 డ్రిప్పులు అంటే ఇటొక పైపు అటొక పైపు పెట్టుకున్నాడండి. అంటే అటొక చెట్టు ఇటొక చెట్టు మళ్ళీ 1.5 ఫీట్ గ్యాప్ ఇచ్చుకొని చెట్టు అనేది ప్లాంటింగ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ చెట్టు పలిగి మన పైకి అనేది ఈ దారాల ద్వారా పైకి వెళ్తుందో ఈ చెట్టు అనేది దాదాపు 4 నుంచి 5 కేజీస్ దాకా మనకు అనేది ఈల్డ్ అనేది వస్తుందని రైతు చెప్తున్నాడు. ఇలా అయితే టమాటా అనేది మనకు ఒక్క కాయ కూడా ఖరాబ్ కాకుండా మొత్తం కంప్లీట్గా లాగా ఈ టమాటా చెట్లు అటొకటి ఇటొకటి లాగా 2 అమర్చుకొని అలాగే ఒక 3 తీగలు కట్టుకున్నాడండి. ఇట్లా అక్కడికి ఇక్కడికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కనీలు వాతుకొని దానికి అనేది ఒక స్ట్రెంతింగ్ లాగా మీదికి ఎదిగేలాగా 3 వైర్లు కట్టుకొని దానికి ప్రతి ఒక్క దానికి పాలిథిన్ టై లాగా కట్టుకొని పైకి కట్టుకున్నాడండి. ఎలాగైతే ఈ చెట్టు అనేది ఎదిగిన కొద్దీ పైకి ఎలాగో ఇట్లా కింద మొత్తానికి కంప్లీట్గా చెట్టు అనేది కింద కంప్లీట్గా ఆనకుండా చూసుకున్నాడండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ మనం ఏప్రిల్లో ఉన్నాం కదా, ఇప్పుడే ఇది ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఫ్లవరింగ్ ఉన్న పూత కాయ కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఎట్లా అని అంటే ఒక 1 మంత్ వరకు ఇది చిన్న చిన్న పిందెలాగా కాయలాగా అవుతుంది. ఎప్పుడైతే మనకు జూన్ జూలైలో చూసుకున్నట్టయితే రేట్ అనేది కంపల్సరీ టమాటా రేట్ అనేది 100 ఉంటుంది. కాబట్టి ఇలాగ సాగు చేసుకుంటే మనకు కంప్లీట్గా ఒక్క కాయ కూడా ఖరాబ్ కాకుండా ఒక్కొక్క చెట్టుకి 3 నుంచి 4 కిలోల దిగుబడి వస్తుంది. అలాగే ఈ 2-3 ఎకరాలు ఇలా ఫెన్సింగ్ వేసుకుంటే దాదాపు ఈ రైతుకు అనేది 4 లక్షల దాకా ఖర్చు వచ్చిందని చెప్తున్నాడండి. అలాగే ఈ డ్రిప్పుకు, ఈ మెయింటెనెన్స్కు, ఈ వర్కర్కి అనేది 1 లక్ష, అంటే ఒక 2-3 ఎకరాలకు 5 నుంచి 6 లక్షల పెట్టుబడి పెట్టాడు. అలాగే దీనికి ఎస్టిమేషన్ వచ్చేది 20 లక్షల ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇలా ఫ్లవరింగ్ కానివ్వండి, ఇప్పుడే చిన్న చిన్న ఫ్లవరింగ్ అనేది ఇది లోకల్ టమాటా అండి. లోకల్ టమాటాను బ్రీడ్ అనేది 1 ఎకరన్నర అనేది బ్రీడ్ పెట్టుకున్నాడు, 1 ఎకరం అనేది లోకల్ టమాటా పెట్టుకున్నాడు. ఇలా చూసుకున్నట్టయితే ఎవరైనా టమాటా రైతులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఇలా చెట్టుని ఈ పద్ధతిలో మనం చేసుకున్నట్టయితే మనకు ఎన్ని అకాల వర్షాలు పడ్డా ఏం పడ్డా మనకు చెట్టుకునే డ్యామేజ్ కాకుండా ఎప్పుడైతే ఈ టమాటా అనేది కింద ఆనుతుందో అప్పుడే మనకు ఆ వాటర్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇలా పైకి ఉంటే మాత్రం మనకి ఎన్ని వర్షాలు పడ్డా ఎంత వెదర్ చేంజ్ అయినా మనకు టమాటాకి అస్సలకే డ్యామేజ్ కాదు. ఇలాంటి టమాటా రైతులు ఇలాంటి పద్ధతిని ఉపయోగించి డ్రిప్ సాయంతో మరెన్నో ఉపయోగపడేలా మన రైతాంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలని, ఈ పద్ధతిని మీరు అనుసరించాలని కోరుకుంటూ మన ఈల్డ్ అనేది మన చేతులకు వస్తుందని చెప్తున్నాడు. ఇలాగే మనం చేసుకున్నట్టయితే టమాటా సాగు అయితే మంచి దిగుబడి మనం పొందవచ్చండి. అలాగే ఎగుమతి చేసుకొని మన పంటను అనేది క్యాష్ రూపంగా తీసుకొని, కానీ దీనికి దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అయిందని రైతు చెప్తున్నాడు. ఇది దాదాపు 3 స్ప్రేలు చేశాడట. 3 స్ప్రేలు కానివ్వండి, అలాగే మళ్ళీ మెయింటెనెన్స్గా డైలీ ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి 4 డేస్కి ఒకసారి వాటర్ అనేది స్ప్రే చేస్తున్నాడట. అలాగే మన కింద వాటర్ కానివ్వండి 2 డేస్కి ఒకసారి, పైన వాటర్ 4 డేస్ కూడా చేస్తున్నాడట. మీ సాయి పటేల్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.